మనం ప్రతిరోజు చపాతీ తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం కొత్తగా పన్నీర్ ఎగ్ పరాతా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నె తీసుకొని గోధుమ పిండి వేసుకోవాలి. మీకు నచ్చిన క్వాలిటీలో వేసుకోవచ్చు. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండికి సరిపడినంత నీళ్లు వేసుకొని ముద్దలా చేసుకోవాలి. మెత్తగా కలుపుకోవాలి. 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఉడికిచ్చిన 2 కోడిగుడ్లను తీసుకొని తురుముకోవాలి. పన్నీర్ను కూడా తురుముకోవాలి. రెండింటిని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం స్టఫింగ్ తీసుకొని ముద్దల్లా చేసుకోవాలి. పిండిని తీసుకొని మెత్తగా చేసుకొని పిండిని ఉండల్లా చేసుకోవాలి. ఉండని రౌండ్గా చేసుకొని పిండి వేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ పలసంగా రౌండ్గా రుద్దుకోవాలి. మనం చేసిన స్టఫింగ్ని పెట్టుకొని మేము చేసిన విధంగా చేసుకోండి. పిండిని వేసుకుంటూ చేత్తో పలసంగా తట్టుకోవాలి. తర్వాత చపాతీ కర్రతో పలసంగా రుద్దుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకూడదు. అంత జాగ్రత్తగా రుద్దుకోవాల్సి ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పరాతా వేసుకొని ఒక సైడ్ కాలినాక మీడియం ఫ్లేమ్ మీద నూనె వేసుకొని ఇంకో సైడ్ తిప్పుకొని నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పన్నీర్ ఎగ్ పరాతా రెడీ.